నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నా చరిత్ర నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. చరిత్రల గురించి, చెత్త పుట్టల గురించి నేను తెలుసుకోను. నీతో గొడవ పడ్డానికి రాలేదు, పరిచయం చేసుకుందాం వచ్చా. నేను మాత్రం ముందు గొడవ పడ్డాకే పరిచయం చేసుకుంటాను. ఈ ఏరియాలో నా పాపులారిటీ గురించి నీకు తెలీదు. పాపులారిటీదే ఉందిలే, పాసింగ్ క్లౌడ్ లాంటిది. వాతావరణం వేడెక్కితే వాన కరిగిపోద్ది. నేను ఆకాశం లాంటి, ఊరుముచ్చినా మెరుపొచ్చినా పిడుగొచ్చినా నేనెప్పుడు ఒకేలా ఉంటాను. నా ముందు వచ్చి పాసింగ్ క్లౌడ్స్ పిచ్చుకెళ్ళు. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్. వెండి తెర మీద ఆ ముగ్గురు కనిపిస్తే విజిల్సే విజిల్స్. డైలాగ్ చెప్పారా థియేటర్స్ అదర్స్. అంతేకాదు, రాజకీయంలోనూ ఈ ముగ్గురు స్టార్స్కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవైపు సినిమా స్టెప్లేస్తూనే పొలిటికల్ పంచులు పేలుస్తూ కెరియర్ను బ్యాలెన్స్ చేస్తున్న స్టార్స్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. 2019 ఎన్నికల్లో బిజీ కానుండడంతో ఇప్పటి నుంచే సినిమాల స్పీడ్ పెంచి అప్పటికి ఫుల్గా పాలిటిక్స్కే పరిమితం కావాలని చూస్తున్నారు. ఖైదీ నెంబర్ సక్సెస్తో యమ జోష్ మీద ఉన్న మెగాస్టార్ ప్రస్తుతానికి పాలిటిక్స్ను పక్కన పెట్టేస్తే పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బోయపాటి, సురేందర్ రెడ్డి, పూరి జగన్నాథ్కు ఓకే చెప్పిన చిరంజీవి 2019లోపు అరడజను సినిమాలను లైన్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఓ టెలివిజన్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగాను వ్యవహరిస్తున్న మెగాస్టార్ తనకు దూరమైన ప్రేక్షకులకు మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. అన్ని నా చుట్టాలు చెంగుమంటూ రావెత్తరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు. మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు. The boss is back, get ready for deadly dance, get ready. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు. చెంగుమంటూ రావెత్తరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు. మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు. సీనియర్ స్టార్స్ రెగ్యులర్గా సినిమాలు తీస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు బాలయ్య. శాతకర్ణితో తన ఇమేజ్ని మరింత పెంచేసుకున్న బాలయ్య ఇక ఇదే జోరును కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చిన బాలయ్య మరో 2-3 సినిమాలకు కమిట్ అయ్యారు. ఇవి కాక ఎన్టీఆర్ బయోపిక్ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్న బాలయ్య ఆ పనిలోనూ బిజీగా ఉన్నారు. వీటన్నిటిని 2019 ఎన్నికల వేడి మొదలు కాకముందే పూర్తి చేసి పక్కాగా పాలిటిక్స్లో బిజీ కానున్నారు బాలయ్య.
బాగుండాలంటే సొసైటీ బాగుండాలి, తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. దానికి ఎవరు అడ్డొచ్చినా నో లాస్, నో రూల్స్. ధర్మని భక్తుడు సర్వ సమర్థుడు చీకటి చీల్చే చెగువేరా వీడు. పాలిటిక్స్లో చాప కింద నీరులా తన గ్రాఫ్ను రోజు రోజుకి పెంచేసుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి సంకేతాలు ఇచ్చేశారు పవన్. అందుకే తన సినిమాల స్పీడ్ను పెంచేసిన పవర్ స్టార్ అతి త్వరలోనే దాసరి డైరెక్షన్లో ఓ సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. పాలిటిక్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. త్వరలో రిలీజ్ కానున్న కాటమరాయుడు సినిమా టీజర్ ఇప్పటికే ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. సీనియర్లైన జూనియర్లతో పోటీ పడుతున్నారు మెగాస్టార్ బాలయ్య. అందుకే ఈ ఇద్దరికి ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ఇద్దరి సినిమాలకు వచ్చిన కలెక్షన్లే రుజువు చేస్తున్నాయి. అందుకే ఎక్కడా తగ్గకుండా సినిమాకు వేరియేషన్ చూపిస్తోన్న బాలయ్య పూరి కాంబినేషన్లో కొత్తగా కనిపించబోతున్నారు. మెగాస్టార్ కూడా తనదైన స్టైల్లో నెక్స్ట్ సినిమాలో కనిపించేందుకు కసరత్తు చేస్తున్నారు. ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టాను, బాలు జల్లోన మందారం పెట్టాను, కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను పిల్లడు. లెట్స్ డు కుమ్ముడు. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అంటున్న పవర్ స్టార్ సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ తనకు ఎవరూ పోటీ కాదంటున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూనే పాలిటిక్స్లోనూ బిజీగా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఫుల్ టైం పాలిటిక్స్లోకి దూకాలనుకుంటున్న పవర్ స్టార్ ఈలోపే 4-5 సినిమాలను రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ అలాగే దాసరి సినిమాలపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం.